హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వికీ డాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతుంది శ్రీ లక్ష్మీ శ్రీనివాస అండ్ కో బుక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్యాక్టరీ అనమాట. ఇది విజయవాడలోనే ద బెస్ట్ బుక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. వీళ్ళు 1998లో స్థాపించారు. ఇది మా బాబాయ్ అప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నారు. సో నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఫ్యాక్టరీకి చూపిస్తానన్నారు. మెషిన్ రన్నింగ్లో ఉంది విక్కీ, ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈసారి ఎలాగైనా చూపిస్తానని చెప్పి మా అందరినీ తీసుకొచ్చారు. మీరు చూస్తున్న బిల్డింగ్లోనే అండి ఫ్యాక్టరీ ఉంటుంది. వాళ్ళ హౌస్ ఫ్యాక్టరీ ఒకే దగ్గర ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఆ ఫ్యాక్టరీ టూర్ చూపిస్తాను. నాతో పాటు మీ అందరికీ కూడా ఆ ఫ్యాక్టరీ చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. రా మెటీరియల్ రాజమండ్రి ఆంధ్ర పేపర్ లిమిటెడ్ నుంచి వస్తుంది అనమాట. వీళ్ళకి డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ పేపర్స్, ఏ గ్రేడ్ పేపర్, రఫ్ పేపర్, అలాగా డిఫరెంట్ క్వాలిటీ పేపర్స్ అని ఇలాగ పెద్ద పెద్ద రోల్స్లో వస్తాయన్నమాట. ఆ రోల్స్నేమో వీళ్ళు ప్రింటింగ్ మెషిన్ మీద లోడింగ్ చేసుకుంటారు. లక్కీగా ఏంటంటే మనం ఉన్నప్పుడే రోల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అతను పాత రోల్ని ఓపెన్ చేస్తున్నారు మెషిన్ మీద ఉన్నది. ఇవన్నీ మ్యాండ్రల్స్ ఫిక్స్ చేసి ఉంటాయి అన్నమాట టైట్గా. ఇప్పుడు అతను పక్కన ఒక కీ లూజ్ చేసి అడాప్టర్స్ అన్నీ లూజ్ చేసి అడాప్టర్స్ తీసి పాత రోల్ మ్యాండ్రల్తో సహా మొత్తం తీసారు. అది నెక్స్ట్ ఏంటంటే దాన్ని మ్యాండ్రల్ని ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక రోల్కి ఫిట్ చేసుకుంటారనమాట. ఇక్కడంతా మాన్యువల్గానే అవుతుంది లోడింగ్ అన్లోడింగ్. చైన్ డ్రైవ్ తోటి అతను సెట్ చేసుకుంటున్నారు. లోడర్ అది లిఫ్టర్ది ఏదైతే ఉందో దాని హైట్ అది మెజర్ చేసుకొని ఇప్పుడు ఈ కొత్త రోల్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ మ్యాండ్రిల్ ముందే సెట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఒక 2-3 వాటికి టైం ప్రకారంగా, అంటే కొత్త రోల్ ఏదైతే పెట్టిన తర్వాత అది ఎంతసేపటికి రోల్ ఎండ్ అయిపోద్ది అన్నది వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో ఆ టైం కల్లా ఇంకొక రోల్ని రెడీ చేసి పెట్టుకుంటారు యాజ్ పర్ వాళ్ళ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చైన్ డ్రైవ్ తోటి దాన్ని లిఫ్ట్ చేసి ఆ గేర్స్ మ్యాండ్రల్ కరెక్ట్ ప్లేస్మెంట్ సెట్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇది చాలా జాగ్రత్తగా చేస్తారనమాట. అలైన్మెంట్ ప్రాబ్లం అది ఏం రాకూడదని మెషిన్లో వెళ్ళినప్పుడు. సో ఏం చేస్తారంటే మొత్తం టైట్గా పెట్టి చెక్ చేసుకుంటారు. వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇతను పైన ఒక 10 లేయర్స్ వరకు పేపర్ని టియర్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో వస్తాయి, ఒక రోల్ మీద ఇంకో రోల్ పెట్టి వస్తుంది, పైన లేయర్ అంతా నలిగిపోయి ఉంటుంది. అది మెషిన్లో రన్ అయినప్పుడు స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక 10-12 లేయర్స్ పేపర్ తీసేసి స్క్రాప్ చేస్తారనమాట. సో చూసారా, ఎడ్జ్ని నీట్గా కట్ చేసి ఓల్డ్ మెషిన్లో ఆగిపోయిన దాంట్లో కూడా ఎక్కడైతే పేపర్ స్ట్రక్ అయి నలిగిందో అక్కడ వరకు కట్ చేసేసి ఈ కొత్త రోల్ది మెషిన్లో ఉన్న రోల్ని రెండిటిని టేప్ యూస్ చేసి జాయిన్ చేస్తారనమాట. జాయిన్ చేసి మళ్ళీ మెషిన్ రన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు చూడండి. అక్కడికి తీసేశారనమాట పేపరు, నలిగిన పేపరు. కొత్త రోల్ నుంచేమో రోలర్స్ లోపల నుంచి తీసుకొచ్చి దాన్ని పాత పేపర్కి యూజింగ్ సెలో టేప్స్తో వాళ్ళు మళ్ళీ, ఇప్పుడు అతను చూపిస్తున్నారు కదా అక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది, అది సెన్సార్ అనమాట, అల్ట్రాసోనిక్ సెన్సార్ టైపు. అది పేపర్ని సెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే మెషిన్ ఒకవేళ ఎవరు గమనించుకోలేదో పేపర్ అయిపోయింది అన్నప్పుడు ఆ సెన్సార్కి పేపర్ డిటెక్ట్ అవ్వదు. అప్పుడు మెషిన్ ఆటోమేటిక్గా పవర్ కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట, పవర్ సేవింగ్ కోసం. లేదంటే ఈ మెషిన్ రన్ అవ్వడానికి చాలా పవర్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని సెట్ చేశారు, మెషిన్ సెటప్ చేస్తున్నారనమాట. ప్రతిసారి మెషిన్ ప్రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి పేపర్ అయిపోయిన తర్వాత మెషిన్ ఆఫ్ చేసి మళ్ళీ కొత్త పేపర్ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మెషిన్ని ప్రీసెట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మెషిన్కి. సో అతను అదే చేస్తున్నారు. మెషిన్ ప్రీసెట్ చేసి రెడీగా ఉందంటే ఓనర్ గారు ఆన్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదా, బెల్ట్ రన్ అయ్యింది. అక్కడ నుంచి పేపర్ కటింగ్ అయిపోయి కూడా వస్తుంది అనమాట. ప్రింటింగ్ అయ్యి కటింగ్ అయ్యి వస్తుంది. శాంపిల్స్ ఏమన్నా చెక్ చేయాలంటే అక్కడ నుంచి చెక్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, జాయిన్ అయిన పేపర్ ఏదైతే ఉందో అది వెళ్ళడం మనకు కనబడుతుంది టేప్ వేసిన ముక్కలు. అది తర్వాత ఎక్కడైతే కటింగ్ అయిన తర్వాత శాంపిల్ సెక్షన్లో దాన్ని తీసేస్తారనమాట. ప్రింటింగ్ ప్రొడక్షన్ అండి ఇది. ఇప్పుడు వరకు చూశారు కదా, మెషిన్ కొత్త రోల్ పెట్టి మెషిన్ ప్రీసెట్టింగ్ చేసి శాంపిల్ పేపర్ కూడా, అంటే ఎక్కడైతే జాయిన్ చేశారో అది కూడా కట్ చేసి తీసిన తర్వాత కంప్లీట్ ప్రింటింగ్ ప్రాసెస్ ఇది. చాలా స్టేజెస్లో వెళ్తుంది. సెట్ ఆఫ్ రోలర్స్ మధ్యలో వెళ్తుంది. చాలా డైస్ ఉంటాయి దీనికి. ఈ పేపర్ మీద ఎక్కడ ఏది ప్రింట్ అవ్వాలన్నదంతా డై మీద డిపెండ్ అయి ఉంటుంది. సిలికాన్ డైస్ వాడతారు వీళ్ళు. రోలర్ మీద ఆ సిలికాన్ డైస్ని కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేసి
దానికి అడాప్టర్స్ అన్నీ పెడతారు. లైన్ టు లైన్ గ్యాప్ ఎంత రావాలి, ఆ గ్యాప్ స్పెసిఫైడ్గా అడాప్టర్స్ పెట్టుకొని మధ్యలో డైస్ అన్నీ సెట్ చేసుకొని ప్రింటింగ్ డబల్ సైడ్ అవుతుంది అండి. ఇది పేపర్ ఫ్రంట్ సైడ్ ప్రింటింగ్ అవుతుంది, బ్యాక్ సైడ్ ప్రింటింగ్ అవుతుంది. ఇది మొత్తం బెల్ట్ అయితే రన్ అవుతుంది అనమాట. దీన్ని స్పీడ్ చేంజింగ్ కానీ గేర్స్ చేంజింగ్ కానీ మొత్తం అంతా ఇందులోనే ఉంటుంది. అంటే పేపర్ ఎంత స్పీడ్గా ప్రొడక్షన్ అవ్వాలి, ఎంత స్లోగా అవ్వాలి అన్నది కూడా మొత్తం దీని ద్వారానే సెట్ చేసుకుంటారు. ఇతను కలర్ వేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ కలర్ రోలర్స్ని డైస్ మీద పడి పేపర్కి అయితే అసలు టచ్ అవ్వదు. ఒక ట్రే ద్వారా వెళ్ళి డై మీదకి వెళ్తుంది. డై మీద నుంచి అలా ప్రింటింగ్ అయ్యి కటింగ్ అయ్యి వస్తుంది. రెండు సైడ్లు ప్రింటింగ్ అవుతుంది అనమాట. పేపర్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు ప్రింటింగ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న వైబ్రేటర్ మెకానిజం ఉంది. కట్ అయి వచ్చిన పేపర్స్ అన్నీ స్ట్రైట్గా ఒకేలాగా వచ్చినట్టు అది లెఫ్ట్ రైట్ కదుపుతూ సెట్ చేస్తుందండి మెషిన్. చాలా గేర్స్ వాడతారు, చాలా రోలర్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగా పేపర్ తీసి దాన్ని క్యూఏ కోసం ఇన్స్పెక్ట్ చేసుకుంటారు, స్పేసింగ్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదని. ఇవన్నీ ఆల్రెడీ ప్రింటింగ్ అయ్యి బైండింగ్ కోసం రెడీగా ఉన్న పేపర్స్ ఇవి. చాలా స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. వీళ్ళ దగ్గర చాలా రోలర్స్ అండ్ డైస్ ఉంటాయి అన్నమాట. పేపర్ మీద ఏ సెట్ ఆఫ్ ఎలాంటి టైప్ ఆఫ్ ప్రింటింగ్ కావాలో దాన్ని బట్టి రోలర్స్ని డైస్ని వాళ్ళు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇవేమో కలర్స్, బ్లాక్ కలర్ కావాలా పింక్ కలర్ కావాలా డైస్ బట్టి వస్తాయి. పైన ఉన్నదేమో ఇండెక్స్ పేపర్ సిలికాన్ డై, ఇండెక్స్ పేజ్ ప్రింట్ చేయడానికి. కింద ఇప్పుడు మీకు చూపిస్తుందేమో మ్యాథ్స్ నోట్బుక్స్ వాడేవాళ్ళం కదా, చెక్ రూల్ అంటారు. అవి ఇలాగే రబ్బర్ సిలికాన్ వస్తాయి అన్నమాట, స్టిక్కర్ లాగే రోలర్స్కి నీట్గా అంటించి ప్రింటింగ్ చేస్తారు. ఇదేమో డేట్ పేజ్ నెంబర్ వచ్చేది. ఇలాగ చాలా రోలర్స్ ఉంటాయి, సింగిల్ రోల్ డబుల్ రోల్ అన్నీ చేయడానికి. దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారనమాట మెషిన్లో. ఇది బుక్స్ పిన్నింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ బుక్స్ పిన్ వేస్తారు, మజ్జిగుట్ట అంటాం కదా మనం, అలాగా బుక్ పిన్నింగ్ సెక్షన్ ఇది. రెడీమేడ్గా ఉన్న వాళ్ళు అట్ట ఇండెక్స్ పేపర్ పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే లాంగ్ వైట్ నోట్బుక్ అనమాట, ప్రీమియం క్వాలిటీ. చూస్తున్నారు కదా, ఒక్కొక్క సెట్ రెడీ చేస్తుంటే ఇతడేమో దాన్ని సెంటరింగ్ చేసి పిన్స్ చేస్తున్నారు. ఒక్కో బుక్కి 3 పిన్స్ చొప్పున మొత్తం 6 పిన్స్ పడుతుంది. దానికి 2 బుక్కులు కలిపి వస్తుంది. తర్వాత అది కటింగ్ షేపింగ్ చేసి సింగిల్ నోట్బుక్లో చేస్తారనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు పిన్నింగ్ చేసిన తర్వాత బుక్ ఎలా ఉంటుంది అన్నది. ప్రీమియం క్వాలిటీ వైట్ లాంగ్ నోట్బుక్స్ అనమాట. వాళ్ళ బ్రాండింగ్ తోటి చేస్తారు. వీళ్ళ థీమ్ ఎప్పుడు స్వామి వివేకానంద గారిదే ఉంటుంది. ప్రీమియం లాంగ్ వైట్ నోట్బుక్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రింటింగ్ అయ్యి రెడీ అయిన కొన్ని అటెండెన్స్ రిజిస్టర్లు కూడా ఉన్నాయి. స్కూల్స్కి అంటే కంపెనీస్కి ఆర్డర్స్ వస్తాయి, స్టేషనరీ షాప్ వాళ్ళకి ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్న అటెండెన్స్ రిజిస్టర్స్ అయ్యి. కొన్ని ప్రీమియం షీట్స్ వస్తాయి అన్నమాట, అలాగా ప్యాక్ చేసి ఉన్నాయి. అన్నీ కొన్ని ప్రీమియం క్వాలిటీ వేరే దగ్గర నుంచి వస్తాయి షీట్స్ అయ్యి. సింగిల్ షీట్స్ మీద కూడా ప్రింటింగ్ చేస్తారనమాట వీళ్ళు. ఇది బుక్ ఫోల్డింగ్ అనమాట. అక్కడ పిన్లు వేసిన బుక్స్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఒక వుడెన్ పీస్తో జస్ట్ అలాగా పామి ఉంచుతారు. అలా ఉంచిన బుక్స్ అన్నీ మళ్ళీ షేపింగ్కి వెళ్తాయి అన్నమాట. షేపింగ్లోనే కరెక్ట్గా దాన్ని ప్రెస్ అయ్యి ఫిట్టింగ్ అవుతాయి. ఇది బుక్ షేపింగ్ మెషిన్ అనమాట. అక్కడ ఏదైతే బుక్ వాళ్ళు పిన్ చేసి వచ్చారో దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే షేప్ కరెక్ట్గా ఉండదు. ఈ మెషిన్లో ఏంటంటే ప్రెస్సింగ్ అండ్ రోలింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రెస్ చేసి ఫ్లాట్ చేస్తుంది, కింద రోలింగ్ చేసి మొత్తం ఫ్లాట్ చేస్తుంది. ప్రెస్ అయ్యి కింద రోలర్స్ మూవ్ అయ్యి ఫ్లాట్గా రెడీ అయ్యి బుక్ షేప్ అవుతుంది అన్నమాట.
వీళ్ళ దగ్గర అన్ని రకాల బుక్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. రఫ్ నోట్ బుక్స్ కానీ, సింగిల్ రూల్, డబుల్ రూల్, 4 రూల్, చెక్ బుక్. స్పెషల్గా మనకి ఏమన్నా కొన్ని డిజైన్స్ కావాలని కూడా కస్టమైజేషన్ ఆర్డర్స్ కూడా వీళ్ళు ప్రింటింగ్ చేసి ఇస్తారనమాట. ఇది బుక్ కట్టింగ్ మిషన్, పవర్ కట్టర్ ఇది. ఇందులో అతను చాలా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అతను కూడా వర్క్ చేస్తున్నారంట. ఆ కటింగ్ దగ్గర అతను మాత్రమే ఉంటారు. కరెక్ట్గా ప్రిసిజన్గా చేస్తారన్ని. ఆ బుక్స్ అన్నీ ఒక 10 బుక్స్ అలా పెట్టి ర్యామ్లో ప్రెస్ చేసి ఉంచి డైమెన్షన్ కరెక్ట్గా చూసి పవర్ కట్టర్తో ఒకసారి షియర్ చేస్తారన్నమాట. షీరింగ్ మిషన్ అంటారు అది. ఒక పెద్ద బ్లేడ్ వచ్చి ఒకేసారి అంతా కట్ చేసేస్తుంది. చాలా నీట్ ఎడ్జెస్ వస్తాయి అన్నమాట దాని మీద. అలా కట్ చేసినవన్నీ మళ్ళీ టబ్లో ఉన్నవి సింగిల్ బుక్స్గా కూడా కరెక్ట్గా ప్రిసిషన్గా కట్ చేసుకొని ఫైనల్ ప్యాకింగ్ కోసం పంపించుతారు. బుక్స్ అన్నీ ఫైనల్ కటింగ్ అయ్యి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్కి వస్తాయి. ప్యాకింగ్ సెక్షన్ పక్కనే ఉంటుంది. ఇలాగ 10 బుక్స్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి సీలింగ్ మిషన్లోకి పంపిస్తారు. హీట్ సీలింగ్ అనమాట, మన లామినేషన్ టైపు. ఆ బుక్స్ అన్నీ ఆ ప్లాస్టిక్ కవర్లో హీట్తో సీల్ అయ్యి ఫైనల్ డిస్పాచ్కి రెడీ అయిపోయి ఉంటాయి. చూశారు కదా శ్రీ లక్ష్మీ శ్రీనివాస అండ్ కో బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హోప్ అందరూ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.